Hello friends, I am Dr. Srikanth Punna, consultant urologist and microsurgical andrologist from V9 Hospitals. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సెమెన్ అనాలిసిస్కి శాంప్లింగ్ ఎలా ఇవ్వాలి. సో చాలామంది మన దగ్గరికి రిపోర్ట్స్ పట్టుకొని వస్తూ ఉంటారు. రిపోర్ట్లో అబ్నార్మల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో శాంపుల్ ఎలా ఇచ్చావు బాబు అని అడిగినప్పుడు క్యాజువల్గా లేదు సార్ మామూలుగా మార్నింగ్ వెళ్ళి ఇచ్చేసాము అని చెప్తా ఉంటారు. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరన్నా అడ్వైజ్ చేసినప్పుడు గైనకాలజిస్ట్ అయి ఉండొచ్చు, జనరల్ ఫిజిషియన్ అయి ఉండొచ్చు, ఇంటి దగ్గర ఆర్ఎంపీ అయి ఉండొచ్చు, లేదా యూరాలజిస్ట్ అయినా అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా పిల్లలు పుట్టలేదు, లేదా పిల్లలు పుట్టడానికి లేట్ అవుతుంది, లేదా పిల్లలు పుడతారా లేదా భయం ఉంది నాకు చెక్ చేయించుకోవడానికి వచ్చాను అన్నప్పుడు క్యాజువల్గా సెమెన్ అనాలిసిస్ అని రాసి ఒకవేళ ఇస్తే దానికి తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే గ్యాపింగ్. సో ఫస్ట్ శాంపిల్ ఇవ్వాలి అన్నప్పుడు మినిమం గ్యాప్ 2 days ఉండాలి. అంటే సెమెన్ ఎజాక్యులేట్ అయ్యి నిన్న నైట్ అయితే ఇవాళ మార్నింగ్ వెళ్ళి శాంపిల్ ఇస్తే రిపోర్ట్ ఎర్రర్ వస్తుంది, కౌంట్స్ మరీ తక్కువ ఉన్నాయని వస్తుంది. దీంతో ఒక భయం మొదలవుతుంది. సో శాంప్లింగ్ ఎప్పుడు ఇచ్చినా మెయిన్గా రొటీన్ సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్లో కూడా రకాలు ఉంటాయి కొన్ని, అంటే డిఎఫ్ఐ అని, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని, కొంచెం అడ్వాన్స్డ్. వాటికి డిఫరెంట్ టైమింగ్స్ ఉండొచ్చు. బట్ రొటీన్ సెమెన్ అనాలిసిస్ అనేది 2 to 7 days విండో పీరియడ్. బెస్ట్ చెప్పాలంటే 3 to 5 days విండో పీరియడ్ ఇస్ ది బెస్ట్ టైం. అంటే శాంపిల్ ఇవాళ ఒకసారి మీరు సెక్స్లో కానివ్వండి, మాస్టర్బేషన్లో కానివ్వండి, నైట్ ఫాల్ కానివ్వండి, ఇవాళ వేస్ట్ చేస్తే మళ్ళీ మినిమం 3 days గ్యాప్ తర్వాత, అంటే 3rd day కానీ 4th day కానీ 5th day కానీ ఇవ్వటం ఇస్ ది బెటర్ టైమింగ్ ఆప్షన్. టెస్టిస్ నుంచి ఉత్పత్తి అయి బయటికి వచ్చిన స్పర్మ్స్ మోటిలిటీ అనేది ఎక్వైర్ అయ్యేది బయట పైప్ లైన్లో ఎక్వైర్ అవుతుంది. ఈ మోటిలిటీ ఎక్వైర్ అయ్యి అవి స్విమ్ చేసే కెపాసిటీ పీక్లో ఉన్నప్పుడు మనం ఎజాక్యులేషన్ తోటి ఆ శాంపిల్ని బయటికి తీసుకొచ్చి ప్రాసెసింగ్కి ఇచ్చినప్పుడు రిపోర్ట్ బెటర్గా ఉంటుంది. ఓకే, ఎక్కువ రోజులు అక్కడే స్టోర్ అయి ఉంటే డిగ్రేడేషన్ స్టార్ట్ అవుతుంది. డిజింటిగ్రేషన్, వాటి మోటిలిటీ తగ్గిపోవటము, కణాలు చనిపోవటము, డెడ్ ఫామ్స్ ఎక్కువ కనిపించటం రిపోర్టింగ్ సిస్టంలో, నార్మల్ ఫామ్స్ తక్కువ అయిపోయి అబ్నార్మల్ ఫామ్స్ పెరగటము, ఇవన్నీ రిపోర్టింగ్లో వస్తాయి. ఇవన్నీ శాంప్లింగ్ ఎర్రర్స్. సో 3 to 5 days గ్యాప్ ఇవ్వటం ఇంపార్టెంట్. రెండవది, చాలామంది అడుగుతూ ఉంటారు, సెక్స్లో చేసేటప్పుడు నాకు ఎక్కువ ఉత్తేజం వస్తుందండి, అప్పుడు ఎక్కువ వస్తుంది క్వాంటిటీ, శాంపుల్ ఇచ్చేటప్పుడు చాలా తక్కువ వచ్చింది, అందుకని రిపోర్ట్ అబ్నార్మల్గా వచ్చింది, నేను మళ్ళీ శాంపుల్ ఇస్తాను అని. సో టైమింగ్ ఇష్యూ సెటిల్ అయిపోయిన తర్వాత మాస్టర్బేట్ చేసుకున్నప్పుడు వచ్చే శాంపుల్కి సెక్స్ సమయంలో వచ్చే శాంపుల్లో వాల్యూస్ డిఫరెన్స్ ఉంటాయా? ఉండొచ్చు కొన్ని పారామీటర్స్లో. మెయిన్గా దేంట్లో ఉంటుందంటే వాల్యూమ్. ఎగ్జైట్మెంట్ అయినప్పుడు ఈ స్పర్మ్ సెల్స్కి సప్లిమెంట్ న్యూట్రిషన్ ఇచ్చే వేరే గ్రంథులు ఉంటాయి, సెమైనల్ వెసైకిల్స్. సెమైనల్ ఫ్లూయిడ్ యాక్చువల్గా వీర్యం క్వాంటిటీ బయటకు వచ్చింది అది ఒక 2.5 ml ఉంటే టెస్టిస్ నుంచి వీరే కణాలని తీసుకొచ్చే క్వాంటిటీ అందులో 0.5 ml ఉంటుంది. మిగతా 2 ml అంతా దానికి న్యూట్రిషన్ ఇచ్చే జ్యూసెస్. అంటే మనం సపోజ్ ఒక వాటర్ మెలన్ కరిబూజా జ్యూస్ చేస్తే అందులో ముక్కలు ఏవైతే మెయిన్ ఉంటాయో అవి వీరే కణాలు అనుకుంటే, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం యాడ్ చేసేవన్నీ సప్లిమెంట్ కోసం ఆ జ్యూస్ని మంచి ఫార్మాట్లోకి తీసుకొచ్చి టేస్టీగా అనిపించడానికి ఏదైతే మనం చేస్తామో అట్లాగే ఈ జ్యూసెస్, సెమైనల్ ఫ్లూయిడ్ నుంచి వచ్చే జ్యూసెస్ ఈ వీర్యాన్ని ట్రాన్స్పోర్ట్ మీడియా, అంటే ముందుకు తీసుకెళ్ళటానికి వాల్యూమ్ ఉండాలి. యోనిదారిలో పడిన తర్వాత అవి స్విమ్ చేసుకుంటా లోపలికి వెళ్ళి ఎగ్ దాకా రీచ్ అవ్వటానికి, దాని మొటిలిటీ పెంచడానికి, దానికి ఒక వే క్రియేట్ చేస్తూ వాటిని పాక్కుంటా వెళ్ళటానికి ఫ్లూయిడ్ కావాలి. సో ఇదంతా సెమినల్ ఫ్లూయిడ్, ఇది 2 ml ఉంటుంది. మాస్టర్బేట్ చేసుకునేటప్పుడు అడిక్వేట్ ఎరెక్షన్స్, అడిక్వేట్ ఫోర్ ప్లే, అడిక్వేట్ టైం దాంట్లో మనం స్పెండ్ చేయకుండా ఇమీడియట్గా శాంపిల్ ఇచ్చేస్తే ఈ సెమైనల్ ఫ్లూయిడ్ తగ్గచ్చు. అంటే మీకు 2.5-3 ml రొటీన్గా వస్తూ ఉంటే 1.5-2 ml రావచ్చు శాంపుల్. కానీ వీరే కణాలు ఏవైతే 0.5 ml టెస్టిస్ నుంచి ఉంటుందో అది నార్మల్గానే ఉంటుంది. సో ఏమైంది, కణాల సెల్స్ నార్మల్గానే ఉంది కానీ వాల్యూమ్ తగ్గింది. సో ఏమవుతుంది, పర్ ml కాన్సన్ట్రేషన్ చూసుకుంటే స్పర్మ్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండొచ్చు, కానీ సపోర్టింగ్ న్యూట్రిషనల్ జ్యూసెస్ క్వాంటిటీ ఎక్కువ లేకపోవటం వల్ల మోటిలిటీ తక్కువ ఉండొచ్చు. అంటే కదలికలు అంటే ఏంటి, ఓవా ఎక్కడైతే ఉంటుందో అంటే ఎగ్ ఎక్కడైతే ఉన్నదో ఆ నిర్దేశంలో పాక్కుంటూ పాములాగా పోవాల్సిన
స్పర్మ్స్ క్వాంటిటీ పర్సంటేజ్ ఎంత ఉండాలో ఇవి తక్కువ కనిపించచ్చు, కౌంట్ ఎక్కువ ఉండొచ్చు. దీన్ని యాస్థనోస్పర్మియా అంటాం. ఆలిగో యాస్థనో టెరటోస్పర్మియా, OATS మీరు అబ్రివేషన్ చూస్తూ ఉంటే మీ డాక్టర్ రాశారు మీకు ఉండే ఇబ్బందులు. ఆలిగో అంటే కౌంట్ తక్కువ ఉండటం, యాస్థనో అంటే మోటిలిటీ తక్కువ ఉండటం, టెరటో అంటే డెడ్ ఫామ్స్ ఎక్కువ ఉండటం, నార్మల్ ఫామ్స్ తగ్గటం. సో ఇవి మెయిన్గా శాంప్లింగ్ ఎర్రర్స్. సో ఈ ఇబ్బందులతోటి మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళి ట్రీట్మెంట్లు స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్, శాంప్లింగ్ కరెక్ట్ టైంలో ఇచ్చామా లేదా. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మినిమం ఈ నాలెడ్జ్ ఉండాలా. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సెమెన్ అనాలిసిస్, రొటీన్ అనాలిసిస్ కోసం ఇస్తూ ఉంటే 3 to 5 days విండో పీరియడ్, మ్యాక్సిమం 2 to 7 days ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 2 to 7 days విండో పీరియడ్లో ఇవ్వటం చాలా అవసరం. థ్యాంక్ యూ.